హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అండర్ వెయిట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది శరీరాకృతి సన్నగా ఉంటుంది. వాళ్ళు ఇతరులతో కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్కువగా డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు. పిల్లల్లో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. జనరలీ ఈ ఫ్లాట్ సర్ఫేస్ బాడీ లేడీస్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు వీళ్ళు నేను సన్నగా ఉన్నాను, వాళ్ళు బొద్దుగా ఉన్నారు. చాలామంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, కొద్దిగా వెయిట్ పెరగచ్చు కదా అని. ఈ వెయిట్ పెరిగే ప్రాసెస్ అనేది వెయిట్ పెరగాలి అనే ఆలోచన వీళ్ళలో ఉంటుంది, కానీ పాజిటివ్ వేలో పెరగాలి అనేది వీళ్ళకి ఆలోచన తెలియదు. సో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటారు, ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, ప్రోటీన్ ఫుడ్స్ మిస్ అయిపోతూ ఉంటారు. సో చాలా మందిలో తినాలన్న కోరిక కూడా తక్కువ ఉంటుంది, కానీ కొద్ది మందిలో హైపర్ మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళు నెగిటివ్ ఫుడ్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటారు. కొంతమందికి ఈ వెయిట్ పెరగడంలో కూడా కాంప్లికేషన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. కొంతమంది నేను వెయిట్ పెరిగిపోతానేమో అనే ప్రాసెస్లో బాడీని నాజుగ్గా ఉంచుకోవాలనే ఆలోచనతో చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక చేయాల్సిన ఎక్సర్సైజెస్ కన్నా ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం, ఫుడ్ తినాల్సిన దానికన్నా తక్కువగా తినడం, మాల్న్యూట్రిటివ్ ఫుడ్స్ ఇవ్వడం వలన క్రమక్రమంగా వీళ్ళు అండర్ వెయిట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉండాల్సిన ఐడియల్ వెయిట్ కన్నా కూడా బిఎంఐ అనేది ఎప్పుడు కూడా 18.5 అబోవ్ ఉండాలి, జెంట్స్ కానీ లేడీస్ కానీ. ఈ 18.5 బిలో ఉన్న వాళ్ళందరూ కూడా అండర్ వెయిట్లోకే వస్తూ ఉంటారనమాట. అయితే మన వెయిట్ బై మన హైట్ క్యాలిక్యులేట్ చూసుకున్నప్పుడు మనం వెయిట్కి ఈక్వల్గా ఉన్నామా అండర్ వెయిట్లో ఉన్నామా అనేది మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. అయితే అండర్ వెయిట్ ఉండడం వలన మ్యాక్సిమం మన వెయిట్ ఉండాల్సిన వెయిట్ కన్నా కూడా 15% ఎప్పుడైతే లో ఉన్నామో మనం అండర్ వెయిట్లో ఉన్నట్టే లెక్క. సో ఈ అండర్ వెయిట్లో ఉన్నప్పుడు చాలా రకాలైన కాంప్లికేషన్స్ ఎదుర్కొంటూ ఉంటాము. ఎనీమియా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి. ఐరన్ అనేది తక్కువగా ఉంటుంది, బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి. వాటితో పాటుగా B12 ప్రాబ్లం, వైటమిన్ డి ప్రాబ్లం ఉంటుంది, కాల్షియం ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మజిల్ అనేది ఫార్మేషన్ చాలా లో ఫార్మేషన్ ఉంటుందన్నమాట. మజిల్ ఎప్పుడైతే తక్కువగా ఉందో బోన్ చుట్టూ ఉండాల్సిన ఆ మజిల్ ఫార్మేషన్ తక్కువ అవడం వల్ల వీళ్ళు తొందరగా ఏదైనా ఇంజురీకి గురైనప్పుడు దాని నుంచి రికవరీ అవ్వడం చాలా కష్టమవుతూ ఉంటుంది, లేట్ ప్రాసెస్ ఉంటుంది. గట్ అనేది వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. న్యూట్రిషన్ అబ్జర్ప్షన్ అనేది గట్ చేయదు. గట్ అనేది లో అబ్జర్ప్షన్ లెవెల్స్లో ఎప్పుడైతే మెయింటైన్ చేస్తూ ఉందో గట్లో తయారవ్వాల్సిన వైటమిన్ కే కావచ్చు, బయోటిన్ కావచ్చు, ఇంటెస్టైన్స్లో తయారవుతూ ఉంటాయి. ఇవి బ్రేక్ పడిపోతూ ఉంటుంది. ఇలా దీంతో పాటుగా వీళ్ళకి బాడీలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల వీళ్ళు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు, PCOS ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్లో ముఖ్యంగా లేడీస్లో ఫెర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉంటుంది. జెంట్స్లో ఎక్కువగా లైంగిక అనాసక్తితో ఉంటుంది. వీళ్ళు లైంగికంగా తక్కువ టెంపోతో ఉంటారు. సో దానివలన వీళ్ళకి సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి జెంట్స్లో. లేడీస్ వరకు ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు తొందరగా కన్సీవ్ కావడానికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రతి ఇబ్బందిని కూడా మనం ఎండోగైనకాలజీ ద్వారా మనం డయాగ్నోస్ చేసి ప్రాబ్లం ఎక్కడుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. వీళ్ళకి గట్లో ఎక్కువగా అల్సర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఫుడ్ అనేది ఎక్కువగా ఓవర్ ఫుడ్ అనేది కూడా తీసుకుంటూ ఉంటారు కొంతమందికి అసలు అనాసక్తితో ఉంటుంది. ఈ మెటబాలిజంలో ఉండే ఇన్బ్యాలెన్సెస్ వలన ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. గట్ అల్సర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతుంది.
సో టైప్ 1 డయాబెటీస్కి వీళ్ళు దగ్గరగా ఉంటా ఉంటారు. చాలామంది ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోతూ ఉంటారు. కొంతమంది నడుస్తూ స్పీడ్ వాకింగ్ చేస్తూ కూడా కొంతమంది చనిపోతూ ఉంటారు. చూడడానికి సన్నగా ఉంటారు, కానీ వీళ్ళకి ఫ్యాట్ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఉండాల్సినంత విధంగా వీళ్ళకి బాడీ స్ట్రక్చర్ అనేది ప్రొడ్యూస్ కాదు. కానీ చూడడానికి నేను సన్నగానే ఉన్నానని అనిపిస్తూ ఉంటుంది, కానీ వీళ్ళు మాల్న్యూట్రిషన్లో ఉండడం వలన ఎక్కువగా వ్యాధుల బారిన పడతా ఉంటారు. ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. గ్లూటెన్ ప్రొడక్ట్స్కి దూరంగా ఉంటూ ఉండాలి. గ్లూటెన్ డిజార్డర్ ఉంటుంది, దీన్ని సీలియాక్ డిసీజ్ అంటారన్నమాట. వీళ్ళకి గ్లూటెన్ అనేది అబ్జార్ప్షన్ కాదు, డైరీ ప్రొడక్ట్స్ అబ్జార్ప్షన్ కాదు. రెగ్యులర్ మీల్స్ అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఉంటాయి. ఈ 3 టైమ్స్ మీల్స్ కాకుండా ఎడిషనల్లీ 2 మీల్స్ అనేది వీళ్ళు పెంచుకోవాలి. మొత్తం ఈ 5 మీల్స్లో కూడా వీళ్ళు రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో ఎక్కువగా కాంప్లెక్స్ కార్బ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎనర్జీ బేస్ పెంచుకుంటూ ఉండాలి. ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాలి. గుడ్ ఫ్యాట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. మనం తినే ఆహారంలో కొబ్బరిని ఎక్కువగా చేర్చుకుంటూ ఉండాలి. కూరల్లో ఎక్కువగా కొబ్బరిని చేర్చుకోవడం, షేక్స్ తీసుకున్నప్పుడు కొబ్బరి షేక్స్ కొబ్బరి పాలు మిక్స్ చేసుకోవడం. కొబ్బరి పాలు మిక్స్ చేసుకునే ప్రతి దాంట్లో కూడా మనకి హెల్దీనెస్గా వెయిట్ పెంచుకోవడానికి అవకాశం ఉంది. వాటితో పాటుగా ఉడకబెట్టిన వేరుశనగలు నైట్ నానబెట్టుకుని వేరుశనగలు సలాడ్స్లో యాడ్ చేసుకుంటూ తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. వేరుశనగ అనేది నానబెట్టిన ఉడకబెట్టినవి, నో ఫ్రైడ్ ఐటమ్స్, ఓన్లీ నానబెట్టినవి ఉడకబెట్టినవి మనకి హెల్దీనెస్ అనేది ఇస్తూ ఉంటుంది. అవకాడోస్, చిక్ పీస్, ట్యూనా ఫిష్, ఫ్యాటీ ఫిష్ ఏదైనా సరే మనకి హెల్దీ ఫ్యాట్స్ అనేది ఇస్తూ ఉంటాయి. వీటిని మన ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. డైలీ మనకి అందుబాటులో ఉండేది ఎగ్స్, 2 to 3 ఎగ్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ 1 మీల్లో 2 ఎగ్స్ మించి తీసుకోకూడదు. 3వ ఎగ్ అనేది ఒక 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవచ్చు. ఇది బయోడైవర్సిబుల్ అనమాట. మన బాడీలో బయోగ్రేడబుల్గా కలిసిపోతుంది ఎగ్ అనేది. దీంట్లో 18 అవైలబుల్ అమైనో యాసిడ్స్ అనేది దొరుకుతూ ఉంటాయి. గుడ్డు చాలా బలవర్ధకమైన పోషకాహారం, మంచి ప్రోటీన్ కాబట్టి గుడ్డుని చేర్చుకోండి. ఇమ్యూనిటీ సిస్టమ్ బెటర్ అవ్వడానికి ఆవ నెయ్యిని ఎక్కువగా తీసుకోండి. గట్లో లూబ్రికెంట్లా హెల్ప్ చేస్తూ ఉంటుంది, కాన్స్టిపేషన్ తగ్గిస్తూ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ను బలపరుస్తుంది. ప్రోబయోటిక్ బిట్స్ అంటే హెల్దీగా ఈ కిమ్చీ కావచ్చు, పెరుగు, బ్యాక్టీరియాస్ దొరికే ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కార్డియో ఎక్సర్సైజెస్ కాకుండా స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అనేది, వెయిట్ గెయిన్ ఎక్సర్సైజ్, పుషప్స్ చేస్తూ ఉండాలి. ఇలా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో మనం తీసుకున్న ఆహారం హెల్దీగా న్యూట్రిటివ్ అబ్జర్వ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. మజిల్ పెంచుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం సరైన ఆహారం తీసుకుంటూ న్యూట్రిషన్ అనేది బాడీకి ఎప్పుడైతే ఇస్తూ ఉన్నామో ఈ ఎక్సర్సైజ్ అనేది బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. గుడ్ స్లీప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. వీళ్ళు నార్మల్ పీపుల్ కన్నా కూడా 1 or 2 అవర్స్ ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ని చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఈ అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు మాకు ఎక్సర్సైజ్ ఏం అవసరం అనే ఆలోచనలో ఉంటూ ఉంటారు. ఎక్సర్సైజ్, స్లీప్ అనేది చాలా వరకు అవసరం. దీంతో పాటుగా హైడ్రేషన్ అనేది 100%. ఎప్పుడు కూడా మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 కంటిన్యూస్గా ఎవ్రీ 1 hour ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వెయిట్కి 20 kilos ఈక్వల్గా 1 లీటర్ వాటర్ చొప్పున బ్యాలెన్స్ చేసుకుంటూ హైడ్రేషన్ అనేది బాడీకి కంపల్సరీ ఇస్తూ ఉండాలి. ఇలా 5 meal ప్లాన్ అనేది పెంచుకుంటూ హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ అన్హెల్తీ ఫుడ్స్ని దూరంగా ఉంచాలి. వెయిట్ పెంచడము అంటే కనుక హెల్తీగా వెయిట్ పెరగాలి. లీన్గా ఉన్న పీపుల్లో ఫ్యాట్ కంటెంట్ అనేది అండర్గా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ ప్రోటీన్ని మన బాడీలో బెటర్గా ఇస్తూ, గుడ్ ఫ్యాట్స్ ఇస్తూ, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటూ
హైడ్రేషన్, స్లీప్ మెయింటైన్ చేస్తూ గుడ్ ఎక్సర్సైజ్తో మనం హెల్తీగా వెయిట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇలాంటి మంచి మంచి విషయాలు నా ఛానల్ నుంచి మీరు ఇంకా తెలుసుకోవడానికి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.